దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారత సైన్య శక్తిని ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన అమరేందర్ గారు. ఆపరేషన్ సింధూర్ గొప్పతనం ఏంటి, భారత త్రివిధ దళాల గొప్పతనం ఏంటి, వాళ్ళ త్యాగాలేంటి, ముఖ్యంగా యువత సైన్యంలో చేరి దేశాన్ని ఎలా కాపాడాలి అనేది మనం అడిషనల్ కలెక్టర్ నాగర్ కర్నూల్ గా సేవలు అందించిన అమరేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే ఆపరేషన్ సింధూర్ అంటే మనకు తెలిసిందే. అంటే మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు కొంతమంది, అంటే వారు మతం పేరుతో వాళ్ళందరినీ పరీక్షించి చంపేయడం ఘోరాతి ఘోరమైన తప్పు వాళ్ళు చేశారు. దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఏదైతే చాలా చేయొచ్చు, ఇంకా నాకు తెలిసి పెద్ద విషయం కాదు. అంటే పాకిస్తాన్ను యుద్ధం చేయడం అనేది అది చాలా చిన్న విషయం నాకు తెలిసినంత వరకు. ఏదేమైనా అంటే మనుషులకు నష్టం కలగకుండా వారి యొక్క డిఫెన్స్ ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో నేను అనుకుంటాను శాంపిల్గా మాత్రమే అది మన ప్రభుత్వం వారికి చూపించింది. ఏ నిమిషంలో అయినా కూడా మన ప్రభుత్వంతో అటాక్ చేసి ఇది చేసేంత శక్తి వారికి లేదు. ఏదేమైనా అంటే ఈ సందర్భంగా మనం సైనికులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారి ప్రాణాలని పరంగా పెట్టి ఈరోజు ఇక్కడ మనం ఇంట్లో ఉంటున్నాం, నిద్రపోతున్నాం అంటే ముఖ్యంగా వారి యొక్క సహకారం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ప్రతి ఇంటి నుంచి కూడా ఎవరైతే ఉంటారో, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇప్పుడు ఏం తేడా ఏం లేదు. అమ్మాయిలు కూడా ఫైటర్ పైలట్స్ అవుతున్నారు, ప్రతి దాంట్లోకి వచ్చేసారు. ఏదైనా కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మినిమం ఒక 5 years 10 years షార్ట్ సర్వీస్ కూడా దాంట్లో ఉంటుంది. 10-15 years కూడా ఒక ఇంటి నుంచి సోల్జర్గా పనిచేస్తూ మనం పుట్టిన ఈ దేశానికి వారు సేవ చేయాలని, అలాగే ఆ సేవ చేస్తూ కూడా వారి జీవితాన్ని కూడా మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనా ఒక సైనికుడిగా సేవ చేస్తున్నందుకు వారికి ఎప్పుడు కూడా మనం చేసే సహకారం, బయట కనబడ్డప్పుడు పలకరించడము, ఏదైనా మనం చేయాలని సెల్యూట్ కొట్టడము, వారికి ఏదున్నా కూడా మనం గౌరవించుకొని వారిని ఎప్పుడు మనము కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటాం. చాలా సంతోషం. అంటే ఏదైనా నేను జనరల్గా ఏం చేస్తుంటానంటే రెవెన్యూలో చాలా మంది ఇష్యూస్తో వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా చూడగానే గుర్తుపడతాను. జనరల్గా ఆ ఫిట్నెస్ అనేది మనకు తెలుస్తుంది. మామూలు పోలీసుకు మిలిటరీకి చాలా తేడా ఉంటుంది. అండ్ మామూలు పోలీసు మనం గుర్తుపట్టలేము, కానీ మిలిటరీ వాళ్ళైతే ఖచ్చితంగా మనం డిఫెన్స్ గుర్తుపట్టవచ్చు. వాళ్ళు కట్టింగ్ రాగానే చెప్తారు కదా, కూర్చొని నేను ముందు వాళ్ళు ఎక్కడ పని చేశారు, ఏం చేశారు, ఎలా చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది చాలా డీటెయిల్ ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు. అందులో భాగంగా ఈరోజు ఆ క్యాలెండర్ను రిలీజ్ చేయడం అనేది కూడా నాకు చాలా సంతోషం. భగవంతుడు కొన్నిటి కోసమే పుట్టిస్తాడు. అంటే ఆ రోల్ వాళ్ళు పోషించాల్సిందే, ఎవరైనా అంతే కదా. ఆ సైనికులు కూడా వారు మన దేశాన్ని రక్షించడానికి పుడతారు వాడు, అంతే. అంటే సైనికుడా కానీ ఏం లేకుండా పోయాడు అనేది కాదు. అంటే వాళ్ళ రక్తంలోనే వాళ్ళు దేశానికి సహాయం చేయాలనేదే ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఎప్పుడు మనం కాపాడాలంటే వాళ్ళు పుడుతూనే ఉంటారు, సర్వీస్ చేస్తూనే ఉంటారు. కాకపోతే వారిని గుర్తించాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఉంటుంది.